హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో సన్న కారపూస, అది కూడా పుట్నాల పప్పు బియ్య పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఇంకో టేబుల్ స్పూను వాము తీసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి, పొడి చేసుకోవాలి. ఎందుకంటే మనం సన్నకార పూస వేసుకుంటున్నాం కదండి, వామ పళ్ళంగా వేసేస్తే గిద్దెల్లోంచి దిగవన్నమాట. అందుకని ఇలా పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం పొడి చేసుకున్న పుట్నాల పప్పు పొడి, అలాగే ఒక కప్పు పుట్నాలకి 3 కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే. ఈ బియ్య పిండి పుట్నాల పప్పు పిండిని బియ్య పిండిని మొత్తం ఒక దాంట్లో వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లించుకోవాలండి తప్పనిసరిగా. మనం పుట్నాలు మిక్సీ పట్టుకున్నాం కదండి, దాంట్లో లాస్ట్లో కొంచెం వేస్టేజ్ అనేది వస్తుంది. దాని పలంగా వేసేస్తే పిండి మెత్తగా రాదండి. అందుకని అది జల్లెడ పట్టుకోవాలి. అలాగే వామును కూడా జల్లెడ పట్టుకోవాలి. వామ పలుకులు కూడా ఉంటాయి కదండి, ఆ వామ పలుకులను తీసేసుకోవాలి. దీన్ని వేస్ట్ చేయకుండా దీన్ని వేడి నీళ్ళల్లో వేసి మరగబెట్టుకొని కడుపు నొప్పి వచ్చినప్పుడు తాగితే చాలా మంచిదండి. వాము అజీర్తి అనేది తగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూను కారము, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి నీళ్లు మరగబెట్టుకోవాలండి. ఒక కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదండి, అలాగే అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి కలుపుకోవడానికి. 5 కప్పులు నీళ్ళు తీసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళని పిండిలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చేతులు పెట్టకండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడైతే స్పూన్ తోటి కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి అంతటిని తడుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత స్పూన్ తీసేసి నేరుగా చేత్తోనే పిండి కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. వేడి మీదే చేయాలండి. సాఫ్ట్గా పిండి ముద్ద కలుపుకున్న తర్వాత దీని మీద తడి క్లాత్ ఒకటి కప్పేసి ఉంచేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక జంతికల గొట్టాన్ని తీసుకొని దాంట్లో సన్నకార పూస చేసుకునే బిళ్ళ వేసుకొని పిండి మనకి ఎంతైతే అవసరపడుతుందో అంత పిండిని తీసుకొని మన జంతికల గొట్టంలో వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా జంతికల గొట్టాను పిండి తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకోవటమే. ఒకవేళ ఆయిల్లో కాలుతుంది చెయ్యి అని అనుకుంటే ఒక గరిటె మీద అయినా, లేదంటే ఒక ప్లేట్ పోర్లిచ్చి ప్లేట్ మీదైనా వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకుంటే కొంచెం చేతికి ఆవిరి రాకుండా ఉంటుందండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవటమే. మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే ఇవి తొందరగానే కాలిపోతాయండి. సన్న కారపూస కదా, సన్నగా ఉంటుంది కదా, తొందరగా కాలిపోతుంది. జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మిగతా పిండిని అంతటినీ కూడా ఇలాగే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మన ఎంతో టేస్టీ కారపూస అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదండి, ఇది కూడా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం.
అంతే, అన్నిటిని ఇలా తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ కారపూస రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.